నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రాష్ట్రంలో పేరెంట్స్ టీచర్స్ సమావేశాలకి శ్రీకారం. పిల్లల చదువుల పట్ల పేరెంట్స్ జాగ్రత్త తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచన. స్మార్ట్ ఫోన్లు, డ్రగ్స్ కి దూరంగా ఉండాలని విజ్ఞప్తి. కడపలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన. రాయలసీమ అంటే వెనుకబడిన ప్రాంతం కాదు, అవకాశాలకి ముందుండి నడిపించే ప్రాంతమని ప్రకటన. స్కూళ్లను అభివృద్ధి చేసిన ఘనత జగన్దే. చంద్రబాబు వచ్చాక ఇంగ్లీష్ మీడియం, ట్యాబ్లు, మధ్యాహ్న భోజనాలు దూరం చేశారని మేరక నాగార్జున విమర్శలు. పిల్లల చదువు పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమంలో మంత్రి లోకేష్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం సీఎం విద్యార్థులతో ముచ్చటించడంతో పాటు వారి ప్రగతి నివేదికలు పరిశీలించారు. పిల్లల చదువుని తల్లిదండ్రులు పర్యవేక్షించాలి. వారు స్మార్ట్ ఫోన్లకి బానిసలు కాకుండా చూసుకోవాలి. డ్రగ్స్ వ్యసనానికి విద్యార్థులు దూరంగా ఉండాలి. మానవ సంబంధాలని మాదక ద్రవ్యాలు నాశనం చేస్తాయి. రాష్ట్రంలో ఈగల్ పేరుతో డ్రగ్స్ నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేశాం. ఈ రక్కసిని కర్కశంగా అణచివేస్తాం. డ్రగ్స్ వ్యతిరేక పోరాటం పాఠశాలల నుంచే ప్రారంభం కావాలని తెలిపారు. ఇద్దరు పిల్లలు మాట్లాడారు, స్టూడెంట్స్ మాట్లాడారు. ఇక్కడుండే టీచర్స్, పేరెంట్స్ ఇద్దరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సెల్ ఫోన్లు కానీ, ల్యాప్టాప్లు కానీ, ఏవైతే ఎలక్ట్రానిక్ ఇవన్నీ ఉన్నాయో దాని పట్ల పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు సైబర్ నేరగాళ్లు చాలా మంది తయారయ్యారు. తయారైన తర్వాత మనం చూస్తే చాలా ఒకటి రెండు కాదు, ఏదో ఫ్రెండ్షిప్ చేసినట్టు చేయడం, మాయమాటలు చెప్పడం, మభ్య పెట్టడం, వాళ్ళ జీవితాలతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు. స్నేహం అనే పేరు పెట్టి అక్కడి నుంచి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి అదే మరిగా అశ్లీలమైనటువంటి ఫోటోలు కూడా తీసి బ్లాక్ మెయిల్ కూడా చేసే పరిస్థితికి వస్తున్నారు. అంటే సమాజంలో ఒక మంచి జరిగినప్పుడు దానికి ఇంకొక కోణంలో చెడు కూడా ఉంటుంది. ఒక పక్క టెక్నాలజీ అవసరం, నిన్న కూడా నేను మాట్లాడాను. అది మన జీవితాలకి పెద్ద ఎత్తున మనం ఏదైతే అనుకుంటామో అది సాధించడానికి ఉపయోగపడుతుంది. అదే సమయంలో ఇలాంటి టెక్నాలజీ ఉపయోగించుకొని అవసరమైతే మన పేరుతో ఉండే మన డబ్బులు కూడా మన బ్యాంకులో దోచేసుకునే పరిస్థితులు కూడా వస్తున్నారు. ఒక్క నేరం కాదు, ఒక పక్క మోసం కూడా చేసి ఇంట్లో మనల్ని మిస్లీడ్ చేసే పరిస్థితి కూడా వస్తారు. అనేక ఇప్పుడు పాప చెప్పింది, కొన్ని విషయాలు చెప్పింది ఆ టీచర్ విద్యార్థి అయితే, ఇలాంటి నేరగాళ్లు చాలా మంది ఉన్నారు. అందుకే సైబర్ నేరగాళ్ల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలంటే మనం ఏ విధంగా పనిచేయాలో మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా ఒక మంచి గాని ఒక చెడు గాని రెండు కూడా మీరు చూస్తే 24 గంటలు ఫోన్ చూడడం కూడా ఒక వ్యసనం. ఓసారి యూట్యూబ్లోకి వెళ్ళిపోతే కొన్ని పోర్న్ ఫిల్మ్స్ కానీ ఇలాంటివి కానీ వెళ్ళిపోతే ఇంకా రాత్రి అంతా కూడా బయట మన రారు, ఆ ఫోన్ చూసుకుంటూనే ఉండిపోతారు. అదొక అడిక్షన్, అదొక బలహీనత. అలాంటి సమయంలో ఇంకా పిల్లలు చదువుకునే పరిస్థితి కూడా ఉండదు, చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి తల్లిదండ్రులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, టీచర్లు కూడా జాగ్రత్త తీసుకోవాలి. చదువుల నేల రాయలసీమకి తానొచ్చానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. అత్యధికంగా లైబ్రరీలో ఉన్న ప్రాంతం ఇది అని పేర్కొన్నారు. కడప మున్సిపల్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మెగా సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్నమయ్య, వేమన, పుట్టపర్తి, నారాయణాచార్యులు, కేవీ రెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి మహనీయుల నేల ఇది అని తెలిపారు. రాయలసీమ అంటే వెనుకబాటు కాదు, అవకాశాల్ని ముందుండి నడిపించే ప్రాంతం. 2014 నుంచి 19 సంవత్సరంలో ఉద్దానం సమస్యని బయటకు తీసుకువచ్చా. ఆనాటి సీఎం చంద్రబాబు 61 కోట్లతో ఉద్దానం ప్రాజెక్టుకి ముందుకు తీసుకువెళ్లారు. తాగునీటి కోసం ఎక్కడ ఇబ్బంది రాకూడదనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. నీటి సమస్యని తీర్చి ఇక్కడి ప్రజల్ని ఆదుకుంటానని మాట ఇస్తున్నానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఆయన కృతజ్ఞతలు చెప్పండి, ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేయండి. సాంస్కృతిక కార్యక్రమాలు రండి కదలి రండి అంటూ నాకు ఈ కార్యక్రమం జరుగుతుంది.
మీరు పాల్గొనాలి అంటే నేను అనుకున్నాను ఏ ఊరు వెళ్ళాలి, ఏ స్కూల్కి వెళ్ళాలి అనుకున్నాను. సహజంగా నన్ను పిఠాపురంకి పరిమితం చేస్తారు. కానీ నేను కడపని ఎందుకు ఎంచుకున్నాను? కడప జిల్లా అంటే రాయలసీమ అత్యధికంగా లైబ్రరీలు ఉన్న ప్రాంతం ఇది. ఒకప్పుడు అత్యధికంగా రాయలసీమలో అంతా, ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడా లేవు అన్ని గ్రంథాలయాలు. సరస్వతి గ్రంథాలయం అని కానీ, మనకి పులివెందులు కానీ, ఇలాంటి గ్రంథాలయాలు ఒకప్పుడు వెలసిల్లిన ప్రాంతం అది. అంటే చదువుల నేల ఇది. సో అలాంటి చదువుల నేలకి నేను ఇక్కడికి వచ్చి సరస్వతి నమస్తుభ్యం అని చెప్పి నేను ప్రారంభించి పూర్తి చేసి మరి ఇక్కడికి వచ్చి ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మీకు నేను ఏం చెప్పాలి, ఇవన్నీ ఒకటి అనుకుంటే నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను. నేను మీతో పంచుకోవడానికి వచ్చాను నా భావాలు. చాలా గొప్ప నేల ఇది. ఒక మొల్ల రామాయణం, ఒక అన్నమయ్య, మొల్ల, వేమన, పుట్టపర్తి నారాయణాచార్యులు గారు, ఒక చంద్ర పుల్లారెడ్డి గారు, ఒక తరిమేల నాగిరెడ్డి గారు, బళ్ళారి రాఘవ, కేవీ రెడ్డి గారు, బుయ్యాలవాడ నరసింహారెడ్డి గారు, గారిచెర్ల హరిసర్వోత్తమరావు గారు, ఇలాంటి మహానుభావులు ఎంతోమంది రాయలసీమ నేల నుంచి వచ్చారు. అలాంటి నేలకి తిరిగి పునర్వైభవం రావాలి. రాయలసీమ అంటే అభివృద్ధికి వెనకబాటు కాదు, అవకాశాలకి ముందుండి నడిచే ప్రాంతం అనేది మన అందరికీ అనిపించుకోవాలి. ఇందాక మేడం మాధవరెడ్డి గారు చెప్తా ఉంటే నీటి సప్లై సమస్య ఉంది, మాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది అంటే, నరేగా ఫండ్స్ ముందుగా నీటికి చాలా తీవ్రమైన సమస్య కాబట్టి ముందుగా మేడం. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన హయాంలో విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని, మధ్యాహ్న భోజనం దగ్గర నుంచి స్కూళ్ల బాగు వరకు అన్నింటినీ అభివృద్ది చేశారని మాజీ మంత్రి మేరుగ నాగార్జున గుర్తు చేశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో శనివారం మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు వచ్చాక ఇంగ్లీష్ మీడియం, ట్యాబ్లు, మంచి మధ్యాహ్న భోజనం ఇలా అన్నింటినీ దూరం చేశారు. ఇవన్నీ బాగు చేయడం వదిలివేసి ఇప్పుడు విద్యా మీటు పెడతారంట. ఇది విద్యా మీటు కాదు, దగా మీటు. విద్యారంగంలో వైఎస్ జగన్ తెచ్చిన సంస్కరణని నిలిపివేసి ఏం చేయాలని అనుకుంటున్నారు అని ప్రశ్నించారు. ఏ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారో వాటన్నిటినీ గాలి కుదిరేశారు, వాటన్నిటినీ తిరోధకాలు ఇచ్చారు. నాడు నేడుకైతే దరిదాపు 12,000 కోట్లకు పైగా వెచ్చించి 45,000కు పైగా స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ రెన్యువేట్ చేస్తే వాటిల్లో కూర్చొని మీరు ఈరోజు తగుదురమ్మ కదా అని చెప్పేసి మీటింగులు పెట్టి పేరెంట్ టీచర్స్ అంట ఎందుకు పెడతా ఉన్నారు? మీ పిల్లవాళ్ళకి ఇంగ్లీష్ విద్యం ఆపేశారని చెప్తాక, మీ పిల్లవాళ్లకు సిబిఎస్ఈ సిలబస్ చదవటానికి ఇష్టం లేదు మాకు ఆపేశారని చెప్తానుక, మీ పిల్లవాళ్ళకి ఈరోజు బ్రహ్మాండమైన స్కూల్స్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు, నేనున్న దాంట్లో కూర్చొని చెప్తాను చదివించండి అని చెప్తాక, బ్రహ్మాండమైన టైం టీచర్స్ లో గవర్నమెంట్ స్కూల్స్ లో తర్ఫీదు ఇచ్చి గ్లోబల్ సిస్టమ్ లో పిల్లలను చదివించడానికి అవకాశాలు కల్పించారు జగన్మోహన్ రెడ్డి, నేను ఆపేస్తున్నానని చెప్పడానిక దేనికోసం పెడతా ఉన్నారని అడుగుతా ఉన్నాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా విజయవాడ సత్యనారాయణపురం శివారావు వీధిలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నందు విశేషంగా పూజలు, అభిషేకాలు, కళ్యాణం విశేషంగా జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు నాగేంద్ర మీడియాతో మాట్లాడారు. ఎవరి పూజా ద్రవ్యములు వారే తెచ్చుకొని ఈ యొక్క గౌరీ పూజలో పాల్గొన్న రాత్రి కళ్యాణం అనంతరము తలప్రాలు పోయింది.
సాయంత్రం గౌరీ పూజ వారి చేత తలంబరాలు ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ఈ రోజు సుబ్రహ్మణ్య షష్ఠి. ఈ రోజు సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినం పురస్కరించుకుని విజయవాడ సత్యనారాయణపురం సౌరావీధిలో శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మందిరమునందు ఈ రోజు సాయంకాలము శ్రీ సిద్ధి బుద్ధి సమేత గణపతి స్వామి వారికి, అలాగే వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అతి వైభవపేతముగా జరపబడింది. రేపు రాత్రికి స్వామివార్లకు అద్దాల మండపంలో పౌలింపు సేవా కార్యక్రమం విశేషముగా జరపబడును. ఈ పౌలింపు సేవా కార్యక్రమంలో భాగముగా సంతానమైనటువంటి దంపతులకు స్వామివారి ప్రసాదమైన కుమార పొంగలి పంచిపెట్టబడును. కావున 50 మంది భక్త మహాశైలు సాయంకాలం జరుగు స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఇచ్చేసి స్వామివారి కళ్యాణం తిలకించి రేపటి రోజున జరిగేటువంటి పౌలింపు సేవ అద్దాల మండపంలో విశేషమైనటువంటి పౌలింపు సేవను తిలకించి ఈ యొక్క స్వామివారి స్థానిక సత్యనారాయణపురం శివరావీధిలో స్వామివారు 1979వ సంవత్సరంలో పూజ్య గురువులు బ్రహ్మశ్రీ ఆకిల విజయభాస్కర శాస్త్రి గురువు గారికి ప్రత్యక్షముగా స్వామివారి దర్శనమిచ్చి ఇంటిలో నేను ఇక్కడ వల్మీక రూపంలో వెలుస్తాను అని చెప్పి స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెళ్ళడం జరిగింది. గురువుగారు స్వయంగా వెలిసినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి గత 40 సంవత్సరములుగా ప్రతి సంవత్సరము కూడా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున స్వామివారికి విశేషమైనటువంటి పూజలు, వివాహము కొరకు, కళ్యాణం కొరకు, కన్యా చేత ఈ యొక్క మంగళగౌరి పూజ ఇవన్నీ చేయిస్తూ ప్రతి సంవత్సరము కూడా స్వామివారికి ఈ యొక్క మార్గశిర శుద్ధ షష్ఠి రోజున సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినమును పురస్కరించుకుని కళ్యాణ మహోత్సవం అతి వైభవపేతంగా చేయడం జరుగుతుంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 48వ డివిజన్ లో సొరంగం వద్ద అయ్యప్పలకి భవానీలకి మధ్యాహ్నం సద్ది ఏర్పాటు చేసిన తొత్తడి రాజు కుటుంబం. ఈ సందర్భంగా తొత్తడి రాజు మాట్లాడారు. ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించడానికి అన్నప్రసాద కార్యక్రమం చేస్తున్నట్లు, మానవ సేవే మాధవ సేవ అనే విధంగా ప్రతి ఒక్కరూ మానవత్వం పెంచుకునే విధంగా నడుచుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ఇల్లిపిల్లి రవి, వాండ్రాసి శివ, తొత్తడి రాకేష్, తొత్తడి సాయి తదితరులు పాల్గొన్నారు. చూడు రైస్ మారుతాయి దాన్ని ఇంకో మారుతాయి. సాంబార్ పప్పు తీసుకోండి. నేనా స్వామి రైస్ రైస్ నేనా స్వామి. ప్రసాదం అర్థం అనుకొని మా సాంబా అండ్ మనమధరావు, మా విజయ్ కుమార్, మన బాజీ వీళ్ళందరూ కొద్దిగా సహకరించి మనం పెడదామంటే ముందుకు వచ్చి చేద్దాం అన్నా, నువ్వు ఉంటానంటే సపోర్ట్ మేము చేస్తాము, అందరూ వచ్చి సహకరిస్తానని చెప్పారు స్వామివారికి. ఫస్ట్ రోజు మనం 50 మంది అనుకున్నాం, దాన్ని వచ్చి చూస్తే 76 మంది వచ్చారు. లేదు స్వామి అలాగేం లేదని చెప్పి ఆ తర్వాత నుంచి 100 కాడ నుంచి 150 మంది 170 మంది వరకు పెడుతున్నాం స్వాములకి. ఓన్లీ స్వాములకే, సీల్ వాళ్ళకి ఎవరికి లేదు.
ఈ సంవత్సరం ఇలాగ స్వామివారికి మాకు అనుగ్రహిస్తారని అనుకుంటున్నాం. మా మిస్సెస్ గారు మంగా గారు కోఆపరేషన్, మా పిల్లలు, మా వదిన వీళ్ళందరూ, మా అన్నదమ్ముల పిల్లలు అందరూ సహకరించి మాకు సాయం చేశారు. ఇది ఫస్ట్ సంవత్సరం స్వామి. ఇదే అయ్యప్ప స్వామి మాకు అనుకరిస్తే వచ్చే సంవత్సరం కొద్దిగా బెటర్ గా చేయాలనుకోని 21 రోజు స్వామి. విద్యార్థుల తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దల్ని గౌరవించి ఉన్నత స్థాయికి ఎదగాలని శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గంలోని షేర్ మహమ్మద్పేట, వత్సవాయి, పెనగంచిప్రోలు గ్రామాలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో కూటమి నాయకులు మరియు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పిల్లలు ఏ విధంగా చదువుకున్నారు, పిల్లలకు అవసరాలు ఏమిటి అనే విషయాలు డిస్కస్ చేసుకుంటూ ఇంకా ఏమైనా చేర్పు మార్పు చేయాలా, పిల్లలకైనా అవసరాలు ఏ విధంగా తీర్చాలి, తల్లిదండ్రులు సలహా ఇస్తే ఆ తల్లిదండ్రుల సలహా ప్రకారం ఉపాధ్యాయులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తే దాని పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేసి ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువ మంది పిల్లలు జాయిన్ అయ్యే విధంగా. కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా ఆఫీస్ పక్కన ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ నందు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి మహోత్సవం ఘనంగా జరిగింది. శ్రీ స్వామివారి అమ్మవార్లను పెళ్లి కుమారులు, పెళ్లి కూతురుగా చేసి ఊరేగింపు పీటలపై కూర్చోపెట్టి శాంతి కళ్యాణం జరిపించడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు విశేషంగా హాజరై పూజలు నిర్వహించారు. ఇక్కడ 40 సంవత్సరాలుగా ధర్మకర్త అయిన ఎం కొండయ్య గారు ఇక్కడే స్వామివారి గుడి స్థాపించి ఆయన సేవలు అందించారు. ఈ సంవత్సరం ఆయన ఆరోగ్యం బాగోని కారణంగా ఆయన కుమార్తె అయిన నేను బాధ్యత తీసుకుని స్వామివారి కళ్యాణం, అన్నదాన కార్యక్రమం జరిపిస్తున్నాము. మన ఆర్డీఓ ఆఫీస్ గారు, మన తాలూకా ఆఫీస్ వారు, మన రిజిస్టర్ ఆఫీస్ వారు ఎంతో సహకారం అందించారు. వారి సహకారాల వల్ల ఇవాళ వంగరంగ వైభవంగా స్వామివారి అన్నప్రసాదం జరుగుతుంది, కళ్యాణం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఎంతో సహకరించారు. ఇలాగే ప్రతి సంవత్సరం అందరి అభిమానాల వల్ల, అందరి ఆదరాభిమానాల వల్ల స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరపాలని అందరినీ ప్రార్థిస్తున్నాం. మన స్వామివారి అన్నప్రసాదానికి విరాళాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్ర ప్రాణనాథాయ శ్రీ జగన్నాథాయ మంగళం. భక్త మహాశైలర మన తాలూకా ఆఫీస్ పక్కన ఉన్నటువంటి వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో వార్షిక షష్ఠి మహోత్సవ కార్యక్రమం శుభారంభమైంది. 50 మంది భక్తులు కూడా స్వామివారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాత్రగా కూర్చున్నారు. మాంటిసోరి ఇంగ్లీష్ మీడియం ప్రైమరీ స్కూల్ గుడివాడలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం స్కూల్ హెచ్ఎం రామారావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి పిల్లల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు చెప్పింది ఒకటే, ప్రామాణికంగా కాదని తల్లిదండ్రులు కూడా కొంత సమయం వారికి కేటాయించాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు, డాన్స్ ప్రోగ్రామ్స్ తో పాటు ముగ్గుల పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. అరేంజ్ చేస్తాను. నేను అడిగిన వల్ల ఇచ్చారని వాళ్ళందరికీ ఈ స్టేజ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గణేశాయ నమః
సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గమామరలో సర్పమ బూడిదదేహమాసికల సంభవమ. సృష్టిని సృష్టించగా తోడుగా పుట్టేవట మహామాశ్వ. మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని, పాఠశాల అనంతరం వారి చదువుకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తానని, బడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి. నా పేరు వైఎస్ రామారావు. మాంటిసోర్ ఇంగ్లీష్ మీడియం ప్రైమరీ స్కూల్ గుడివాడ హెడ్ మాస్టర్ అండి. ఈరోజు గవర్నమెంట్ వారు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సమావేశం మా స్కూల్లో నిర్వహించబడిందండి. మహిళా సంఘం తరఫున మా ప్రెసిడెంట్ వల్లూరుపల్లి లక్ష్మి గారు, సెక్రటరీ శారద గారు, ట్రెజరర్ ఝాన్సీ లక్ష్మీగాయ గారు, మా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కరస్పాండెంట్ శ్రీమతి పివిఆర్ రమాదుర్గ గారి సహకారంతో ఈ ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించామండి. పేరెంట్స్ అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. స్టూడెంట్స్ వాళ్ళు సాధించిన ప్రగతి గురించి హోలిస్టిక్ కార్డ్స్ రూపంలో గవర్నమెంట్ కొన్ని కార్డ్స్ మాకు సప్లై చేసిందండి. అవి పేరెంట్స్కి అందజేయడం జరిగిందండి. దాని ద్వారా పిల్లల ప్రగతి ఎలా ఉంది పిల్లలందరికీ తెలియజేసామండి. పేరెంట్స్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ని కూడా మేము తీసుకుని పిల్లల పురోగతికి నేను, టీచర్స్, మేనేజ్మెంట్ అన్ని విధాల వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి కృషి చేస్తామని వాళ్ళందరికీ హామీ ఇచ్చామండి. ఈ సమావేశం చాలా బాగా జరిగిందండి. పేరెంట్స్కి వచ్చిన వాళ్ళలో స్త్రీలకేమో రంగోలీ నిర్వహించాము, పురుషులకి టగ్ ఆఫ్ వార్ నిర్వహించి వాళ్ళందరికీ బహుమతులు అందజేయడం జరుగుతుందండి. తర్వాత ఇప్పుడు ఆ బహుమతులు అందజేయడానికే చూస్తున్నామండి. వాళ్ళంతా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ఆ పోటీల్లో. మేమంతా పేరెంట్స్ నుంచి ఇంత రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదండి. చాలా బాగా మాకు సహకరించారు. ఈ కార్యక్రమానికి చాలా పెద్ద ఎత్తున హాజరయ్యారు పేరెంట్స్. మేము చాలా బాగా సంతోషిస్తున్నామండి పేరెంట్స్ ఇంత రెస్పాన్స్ రావటం. గవర్నమెంట్ ఇచ్చిన ఈ సదవకాశాన్ని పేరెంట్స్ అందరూ చాలా బాగా ఉపయోగించుకున్నారండి. వాళ్ళందరూ వాళ్ళ అభిప్రాయాలు అవన్నీ ఈ వేదిక ద్వారా తెలియజేశారు. వాటన్నిటినీ క్రోడీకరించి గవర్నమెంట్కి మేము ఇచ్చే ఫీడ్బ్యాక్ కూడా అందజేస్తాను. పేరెంట్స్కి ఈ వేదిక తరఫున వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. పిల్లల భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసినటువంటి మెగా పేరెంట్స్ డే టీచర్స్ ప్రోగ్రామ్కి చాలామంది పేరెంట్స్ వచ్చి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకుని వాళ్ళ ప్రగతిని తెలుసుకుని ఏ విధంగా అనేది రెక్టిఫై చేసుకోవాలనేది తెలుసుకున్నారు. అంతేకాకుండా ప్రోగ్రాం నిర్విఘ్నంగా చాలా బాగా జరిగింది. తోడ్పడినటువంటి పేరెంట్స్కి, ఉపాధ్యాయులకి నమస్కారం. నా పేరు సయ్యద్ యాకూబ్ పాషా, ఉపాధ్యాయుడిని. అంతేకాకుండా ఇక్కడ ఉన్న పేరెంట్స్ అనేది వాళ్ళ పిల్లల యొక్క సమస్యలు తెలుసుకుని వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని ఏ విధంగా మార్చుకోవాలి అనే దానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మెగా పేరెంట్స్ టీచర్స్ డే ప్రోగ్రామ్ అనేది చాలా నిర్విఘ్నంగా అమోఘంగా జరిగింది. దీనికి ధన్యుడండి. థ్యాంక్ యూ అండి. రాష్ట్ర భవిష్యత్తుకి పునాదులు పాఠశాలల నుంచే ప్రారంభమవుతాయని, అలాంటి చదువు ప్రాముఖ్యతను గురించి రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవతో చర్యలు తీసుకుంటుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. పట్టణంలోని ఏకేటీపీ మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. చాలా బాధ కలిగించే విషయం అది. ఆడపిల్లలను అధిగమించాలి. వాళ్ళు ఎంతో అవకాశాలు ఉన్నాయి.
మీరందరూ కోల్పోయిన ఒక్కసారి మీ జీవితాలను అన్ని కోల్పోవడం అంటే మీరు తగ్గి ఏదో అయిపోయారు అనేది కాదు. మక్కలు కూడా 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ అయిపోయినా పెళ్లి చేస్తారు. అప్పుడు నాకు తెలియదు, మన వయసు లేదు. నేను అప్పుడు అది కాకపోతే గట్టిగా నేను వ్యతిరేకించేవాడిని. కానీ ఆడపిల్లల్ని ఇక లోకం తెలియకుండా పంచుకోవడం చాలా తప్పు. వాళ్ళు ఎంతో ఎత్తు కలిగే శక్తివంతులు ఉన్నారు. మీకు తెలుసు, మన భారతదేశంలో ప్రత్యేకంగా ఎన్నో రకాలుగా జరుగుతూ ఉన్నాయి. మొన్న మధ్య ఇందిరా మినీ అనే ఒక ఆమె కలిపాను US లో. ఆవిడ మనం తాగే పెప్సీకి చైర్మన్ గా ఉన్నారు. CEO కింద వేసి చైర్మన్ కింద అయ్యారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళలో ఒకళ్ళు ఆవిడ. అలాంటి ఆవిడ కలిసినప్పుడు అనిపిస్తా ఉంది, ఆవిడ మన వాతావరణంలో పెరిగింది, మనకి ఇలాగే పెరిగింది. కానీ ఎంతో ఎత్తు పెరిగింది. ఆ అవకాశాలు దయచేసి పిల్లలకి పోగొట్టుందని చెప్పి నేను బతులాడుకుంటున్నాను. మీకు గవర్నమెంట్ కూడా కొన్ని కార్యక్రమాలు తీసుకొస్తా ఉన్నాయి. చదువుకునే అవకాశాలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఏదో పెళ్లి చేస్తే మన బాధ్యత అయిపోతుంది అనే టైప్లో మీరు ఎవరు ఆలోచించదు. ఎందుకంటే ఆడపిల్ల వచ్చుకుని ప్రత్యేకంగా మాట్లాడుతున్నాను. వీళ్ళకి పెళ్లి చేస్తే మన బాధ్యత అయిపోతుంది అని ఆలోచించడం అనే తప్పు. అది ఎప్పుడు పాత చింతకాయ పచ్చని అలవాటు లేదు. లేదా పిల్లలు బాగా చదువుతూ అంతకంటే చదువుతుందని చూసుకోవాలని మన కష్టం. ఇలాంటివన్నీ నచ్చుతుంది. లోకం మారింది. ఆడపిల్లలకి బోల్డంత డిమాండ్ ఉంది. పిల్లలు ఆడపిల్లలు చదువుకున్న పిల్లలు ఎవరైనా కానీ పెళ్లి చేయడం కూడా చాలా ఈజీనే. పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలనే ఆలోచనతో రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు ఆధ్వర్యంలో గుడ్లవర్లేరులోని జన్మభూమి మెడికల్ క్యాంపుని శనివారం వందలాది మంది రోగులకి వివిధ రుగ్మతలకి వైద్య పరీక్ష నిర్వహించారు. ఏలూరు సెయింట్ జోసెఫ్ డెంటల్ వారి వైద్యులు రోగులకి దంత వైద్య పరీక్షని నిర్వహించడం జరిగింది. రోజు ఓటేస్తున్నావా? శనివారము ఆదివారం, మొదటి శనివారం మొదటి ఆదివారం, డిసెంబర్ 7 శనివారం నాడు సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజీ డెంటల్ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లు, అలాగే వారితో పాటు విజయవాడ నగరంలో ఉండే ప్రముఖ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ PVR మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్లు వచ్చి రక్త పరీక్ష, రక్తంలో షుగర్ పరీక్ష, అలాగే గుండెకు సంబంధించిన పరీక్ష ECG, 2D ఎకో గుండెకు స్కానింగ్ పరీక్ష. ఈ గుండెకు స్కానింగ్ పరీక్ష అది మనం చేయించుకోవాలంటే కనీసం 1500 రూపాయలు అవుతుంది. ఆ పరీక్షను కూడా ఉచితంగా చేసి ఇంకా ఇతర వ్యాధులు కూడా అన్ని జబ్బులకు సంబంధించిన సమస్యలను PVR మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు చూడటం, వీళ్ళతో పాటు నేను కూడా వారితో పాటు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు రోగులు చూస్తూ, ఆదివారం కామినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ని వాళ్ళు కూడా రక్త పరీక్ష, ECG పరీక్ష, అలాగే కామినేని హాస్పిటల్ డాక్టర్లతో పాటు
విజయవాడ తాడిగడపలో ఉన్న ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి డాక్టర్. కంటికి శుక్లాలు, కంటిలో నీటి కాసులు ఇలాంటి సమస్యలను గుర్తించి ఉచితముగా అవసరమైన వారికి ఆపరేషన్ చేస్తారు. అలాగే ఆదివారం నాడు గుడివాడ నుంచి డాక్టర్ భవానీ అని హోమియోపతి డాక్టర్. డాక్టర్ జి ఉదయలక్ష్మి. గుడ్ మార్నింగ్ అందరికీ. నేను డాక్టర్ జి ఉదయలక్ష్మి, బీడీఎస్ చదివాను. ఇక్కడ గుడ్లవెల్లేరులో సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ తరఫున క్యాంప్ నిర్వహిస్తున్నాము ప్రతి శనివారం. ప్రతి నెల మొదటి శనివారంకి ఇక్కడ గుడ్లవల్లేరులో డెంటల్ సంబంధించినవి డెంటల్ దంతాలకు సంబంధించినవి చెకప్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఏవైనా రూట్ కెనాల్ కానీ ఇవి ఏ ట్రీట్మెంట్ అయినా చేయించుకోవడానికి మాకు కాలేజ్ తరఫున కార్డు ఇస్తాము, ఒక ఎల్లో కార్డు ఇస్తాము. దాని ద్వారా ట్రీట్మెంట్ తక్కువగా జరుగుతుంది, తక్కువ ఫీజులో. మీరు అందరూ వచ్చి క్యాంప్ ఇక్కడ కండక్ట్ చేస్తాం కాబట్టి ఎవరికి అందుబాటులో ఉన్న వాళ్ళు వచ్చి చూపించుకోవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో పేరెంట్స్ టీచర్స్ సమావేశాలకి శ్రీకారం. పిల్లల చదువుల పట్ల పేరెంట్స్ జాగ్రత్త తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచన. స్మార్ట్ ఫోన్లు, డ్రగ్స్ కి దూరంగా ఉండాలని విజ్ఞప్తి. కడపలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన. రాయలసీమ అంటే వెనుకబడిన ప్రాంతం కాదు, అవకాశాలకి ముందుండి నడిపించే ప్రాంతమని ప్రకటన. స్కూళ్లను అభివృద్ధి చేసిన ఘనత జగన్దే. చంద్రబాబు వచ్చాక ఇంగ్లీష్ మీడియం, ట్యాబ్లు, మధ్యాహ్న భోజనాలు దూరం చేశారని మేరక నాగార్జున విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.